అందరికీ నమస్తే అండి. మన దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన బలం పవన్ కళ్యాణ్ గారి సొంతం. కానీ ఆయన ఆ బలాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. 100% తను అనుకున్న తన సిద్ధాంతాలకు తగ్గట్టు పని చేయడం లేదేమో అనిపిస్తోంది. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమిటి? 2014 నాటికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సో ఎమోషన్స్ని మిస్యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుంది? సో పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న తప్పటడుగులు ఏమిటి? ఆయన కుదురుగా ఉంటే జనసేన పార్టీకి కానీ ఆయనకు కానీ వనగోరే రాజకీయ ప్రయోజనాలు ఏమిటి? అవన్నీ కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. కంటెంట్ నచ్చితే చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకో 4-5 వీడియోలు చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఈ వీడియో జనసేన పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ జనసేన పార్టీ శ్రేయోభిలాషులకు నచ్చుద్ది. జనసేన పార్టీ బాగు కోరుకునే వాళ్ళకి నచ్చుద్ది. పవన్ కళ్యాణ్ గారి బాగు కోరుకునే వాళ్ళకి నచ్చుద్ది. బాగు కోరుకునే వాళ్ళు ఎప్పుడు విమర్శలను తీసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ చేస్తున్నది ఏంటి? ఎప్పటికప్పుడు భావజాలం మార్చుకుంటారు అని. ఎస్, నేను అదే చెప్తా, భావజాలం మార్చుకుంటారని. అలా మార్చుకోవడం వలన ఏం జరుగుతుంది నష్టం? సో పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటంటే ఒక క్రౌడ్ పుల్లర్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక చోటకు వెళ్తున్నారు అంటే జనాల్ని తరలించక్కర్లా, డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి తీసుకురావక్కర్లా, ఆటోమేటిక్గా జనం వచ్చేస్తారు. అది ఈ రాష్ట్రంలో ఎవరికీ సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా జనాలను తరలించాలి, చంద్రబాబు గారు వెళ్ళినా జనాలను తరలించాలి, ఎవరు వెళ్ళినా తరలించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వస్తారు. హీజ్ ఎ క్రౌడ్ పుల్లర్. ఇంకొకటి, ప్రస్తుతం కుటుంబాలను లేదా ఓటర్లను లేదా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది జెన్జీ గ్రూప్ అంటాం కదా, ఆ ఏజ్ గ్రూప్. ఆ గ్రూప్ మెదళ్లను కదిలించగలిగేది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. అంటే యువత మెదళ్లలోకి వెళ్ళి తను చెప్పే పాయింట్ ద్వారా కదిలించగలరు, వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేయగలరు. ఆ సత్తా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎమోషన్, ఒక పెద్ద భావోద్వేగం. ఆయనలో అనేక భావజాలం ఉంటుంది, అనేక సిద్ధాంతాలు ఉంటాయి, అనేక ఆశయాలు ఉంటాయి, అవన్నీ ఉన్నతంగా ఉంటాయని చాలామంది నమ్మి ఆయన అడుగుజాడల్లోకి వచ్చారు. సో ఇటువంటి ఎమోషన్స్ని అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మిస్యూజ్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఒకటి చూడండి, ఒక స్టోరీ. మనం ఈ నెల మ్యాగజైన్లో, మన గుండు సూది మ్యాగజైన్లో ఒక స్టోరీ వేశాం. ఎమోషన్స్ను మిస్యూజ్ చేస్తున్నారు, జనసేనలో కొత్త మార్పులు, విరుద్ధమైన భావజాలం, సిద్ధాంతం, సందర్భానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, క్లారిటీ లేని పవన్ రాజకీయం అని ఒక స్టోరీ వేశాం. 3 పేజీల స్టోరీ, డీటెయిల్డ్గా ఉంటుంది, పిన్ టు పిన్ ఉంటుంది. ప్రతి పదం కూడా మీరు చదవాల్సిందే గుండు సూది మ్యాగజైన్లో. మీకు ఆ మ్యాగజైన్ కాపీ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక నెంబరు 9391335993 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ అడ్రస్ పెట్టి పే చేయండి, మీకు పంపిస్తాం. లేదా ఇటువైపు gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేసి అందులో మీరు క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళైనా చదవచ్చు. సో ఆయన అరుపు 1,00,000 గళాలకు సమం, ఆయన అడుగు లక్షల అడుగులకు మార్గం, ఆయన నిర్ణయం లక్షల మందికి నిర్దేశం, ఆయన రాజకీయం లక్షల మందికి భవిత, ఆయన నాయకత్వం లక్షల మందికి ఆశ, ఆశయం. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి బలాలు ఇవన్నీ. అయితే ఆయన భావజాలం ఏ విధంగా మార్చుకున్నారు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. 2008-9 దారిలో తీవ్రమైన వామపక్ష ధోరణి, కాంగ్రెస్ పార్టీని విపరీతంగా వ్యతిరేకించేవాళ్ళు 2009 ఎన్నికల సమయంలో ఆయన స్పీచ్ల్లో మనం వింటే. అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పుడు 2014లో న్యూట్రల్ స్టాండ్, నాకు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం విడిపోయింది కాబట్టి బాగుండాలి, కాబట్టి ఈయన సీనియర్ చంద్రబాబు గారు కాబట్టి వీళ్ళకి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పి 2014 వచ్చేసరికి న్యూట్రల్గా ఉన్నారు. 2019 వచ్చేసరికి మళ్ళీ పూర్తి స్థాయి లెఫ్ట్ వింగ్ వెళ్ళిపోయారు. 2019 ఎన్నికలకు బీఎస్పీ పార్టీతో పొత్తు అండ్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు, కంప్లీట్ లెఫ్ట్ వింగ్. అప్పుడు చెగువేరా, అప్పుడు పాపం జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చెగువేరా బొమ్మ వేసుకున్నారు బండి మీద. అప్పుడు చెగువేరా బండి వేసుకొని తిరిగిన అదే జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అయోధ్య రామ మందిరము, శ్రీరాముడు బొమ్మ, జై హిందను బొమ్మలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అవునా కాదా? భావజాలం మారినట్టా లేదా? సిద్ధాంతం మారినట్టా లేదా? కులం మతానికి సంబంధం లేని రాజకీయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? మారిందా లేదా? సో ఈ మారింది అని అందరూ చెప్తారు, మారింది అని కళ్ళెదురుగా కనిపిస్తోంది.
ఇలా మారడం వల్ల ఆయనకు వనగూరిన ప్రయోజనం ఏమిటి అనేది ఆలోచించాలి. ఇలా భావజాలం మార్చుకోవడం వలన ఆయన నష్టపోతున్నారా లేదా? సో పవన్ కళ్యాణ్ గారు గతంలో అండ్ ప్రస్తుత రాజకీయ వైఖరి, కాలం, మతం, భావజాలం ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే గతంలో ఆయన వైఖరి ఏంటి, ఇప్పుడు వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా మన మ్యాగజైన్లో రాసి పెట్టామన్నమాట. సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారి బలం యువత మెదళ్ళను కదిలించగలరు, యువత ఆలోచనలను ప్రభావితం చేయగలరు, యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దగలరు. సో అటువంటి లక్షణాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేవు. మిగిలిన వాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధ రాజకీయ నాయకులు, అవసరానికి తగ్గట్టు గొడుగు పట్టేవాళ్ళు, ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోవకు చెందుతారంటే యువత జీర్ణించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారి నిజరూపం తెలిసే వరకు యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతారు. ఆ నిజరూపంలో ఒక క్లారిటీ లేదు, ఒక భావజాలం లేదు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఇది తప్పు. అన్నిసార్లు ఎమోషన్స్ని మార్చకూడదు, సిద్ధాంతాలు మార్చకూడదు. నేను ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే గత వారం ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టి దేశ సమగ్రత, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకటే, అసలు దేశ సమగ్రత కోరుకునే పార్టీ పెట్టాము అని అన్నారు. అది కాదుగా. మరి జనసేన పార్టీ స్టార్టింగ్ రోజు, జనసేన పార్టీ ఆవిర్భావం రోజు 2014లో ఇచ్చిన స్పీచ్లో ఇది లేదే, దేశ సమగ్రత పాయింట్ లేదే. అప్పుడున్న సిద్ధాంతాలు వేరు కదా. మధ్యలో చెగువేరా ఎందుకు వచ్చి వెళ్ళిపోయారు? ఇప్పుడు శ్రీరాముడు ఈ జై హింద్ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఎన్నాళ్ళు ఉంటుంది? మధ్యలో బీఎస్పీ మాయావతి ఆ భావజాలం వచ్చింది, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది? బహుజన ఇది అలాగే కులం, మతం అంశాలు మధ్యలో వచ్చిపోయి ఎందుకు అవసరానికి ఒక్కసారి ఒక్కోలా మారుతున్నాయి? సో ఇవన్నీ కూడా జనసేన పార్టీ శ్రేణులు సమాధానం చెప్పలేని అంశాలే. మళ్ళీ చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాను అంటే ఈ వీడియోలో కారణం ఉంది. మన రాష్ట్రంలో ఎవరికీ లేని సత్తా ఆయన సొంతం. సో ఆయన స్పీచ్, ఆయన మాట, ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్లా ఉంటుంది. సో దాన్ని ఏదో మనం మీడియా ముందుకు వచ్చి, మైక్ ముందుకు వచ్చి ఒక సినిమాటిక్ డైలాగ్ చెప్పి ఆ 2 నిమిషాల పాటు గట్టిగా అరిచి అని అరిచి ఆ ఎదురుగా ఉన్న వాళ్ళ చేత చప్పట్లు కొట్టిస్తే అయిపోయిందా? అక్కడితో అయిపోయినట్టేనా? సో చెగువేరా గురించి మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడడం, లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడడం, బీజేపీ గురించి మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడడం, తను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అంత ఎమోషనల్గా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. సో అలా అంత ప్రత్యేకత ఉన్న వ్యక్తి ఎవరో ఒకరి గురించి ఎందుకు మాట్లాడాలి, తను ఎందుకు ఒక భావజాలానికి కట్టుబడి ఉండకూడదు అనేది ఆలోచించాలి. పోనీ రాజకీయ నాయకులు అందరూ అంతే కదా, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. పోనీ అలా ఉన్న వ్యక్తి పార్టీ నిర్మాణం మీద ఏమైనా దృష్టి పెడుతున్నారా? పార్టీలో పొలిటికల్ స్ట్రక్చర్ ఏమైనా నిర్మిస్తున్నారా? కొత్త నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ఏమైనా తయారు చేస్తున్నారా? తనను నమ్ముకొని వచ్చిన నాయకులకు ఏమైనా పదవులు ఇస్తున్నారా? రాజ్యసభ సీటు ఖాళీ అయితే అదే లింగమనేని రమేష్ గారికి ఇచ్చారుగా, కార్పొరేట్ శక్తిగా పార్టీకి డబ్బులు పెట్టారని ఇచ్చారు. ఎమ్మెల్సీ స్థానాలు వస్తే తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చారుగా. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా బొక్కలు కనిపిస్తున్నాయి జనసేన పార్టీలో, పవన్ కళ్యాణ్ గారిలో. సో ఇప్పటికీ మించిపోలేదు. ఎమోషన్స్ని ఎలా వాడుకోవాలి, భవిష్యత్తుని ఎలా నిర్మించాలి అనే దానికి వాడుకుంటే మంచిది. అంతే తప్ప ఊరికే ఆ తాత్కాలికంగా మనం అరిసేసి వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకొని, హైలైట్ చేసుకొని, ఫోటోలు పెట్టుకోవడానికి అయితే దేనికి పనికిరావు అవి.